సూపర్ ఫాస్ట్ నీ నెక్స్ట్ నువ్వేనా, నెక్స్ట్ సంగతి నీదే చెప్తా, టెన్షన్ ఏం పడకు. ఆల్రెడీ ట్రేస్ చేసినాం అకౌంట్లు, నిన్నొక్కడిది మొన్నొక్కడిది మొన్నొక్కడిది. జర్నలిస్టుల విలువ ఏందో చూపిస్తా. వాళ్ళ జోలికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఏమవుతుందో చూపిస్తారా భయ్. మీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మాట్లాడతాను, ఎవడివి ఏంది నీ కుటుంబ సభ్యులు ఏంది మొత్తం ట్రేస్ అవుట్ అయింది. వస్తున్నా పట్టు, టెన్షన్ పడకు, రెడీగా ఉండు. 6,098 కోట్లు 11.50 లక్షల ఖాతాలో జమ. ఫస్ట్ ఫేజ్ రుణమాఫీని ప్రారంభించిన సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంబరాలు. లబ్ధిదారులో నల్గొండ జిల్లా టాప్. 78,463 మంది రైతులకు మేలు. సవాల్ విసిరి తప్పు చేశామా, ఎరక్కపోయి ఇరుక్కపోయామా? రుణమాఫీపై గులాబీ నేతల్లో అంతర్మదనం. అమలు చేస్తే రాజీనామా అంటూ గతంలో పలువురి ఛాలెంజ్. తాజాగా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసిన సర్కార్ అనుకున్న టైంలో పూర్తి చేసేలా ప్రణాళికలు. రాజీనామాకు నేను రెడీ. ఆగస్టు 15 లోపు రుణమాఫీ 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేయాలి, లేదంటే నువ్వు రిజైన్ చేస్తావా? సీఎం రేవంత్కు హరీష్ రావు సవాల్. 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారు? 1,00,000 వరకు రుణం తీసుకున్నది 40 లక్షల మంది పైచిలుకు రైతులు. కేటీఆర్ ఇది కూడా కరెక్టే కదా. మరి మన బండి సంజయ్ గారు కూడా అంటున్నారు, చూద్దాం. 70% మంది రైతులకు వర్తించని రుణమాఫీ. 70% మంది రైతులకు మీరు రుణమాఫీ వర్తింపజేస్తలేరు, రుణమాఫీ ఇవ్వలేదు. ఓకే, రుణాల్లో 10వ వంతు మాత్రమే చెల్లింపు. మిగతా వారికి ఎందుకు రుణమాఫీ చేయలేదు? రాష్ట్ర ప్రభుత్వం కారణాలు వెల్లడించాలి. అసలుతో పాటు వడ్డీ సైతం చెల్లించాలి. కాంగ్రెస్కు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్. 70% మంది రైతులకు రుణమాఫీ వర్తించకపోవడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల మంది రైతుల రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే వారిలో 11 లక్షల మందికి మాత్రమే మాఫీ వర్తింపజేయడం అన్యాయమన్నారు. ఇది పరిస్థితి. ఇందాక చెప్పినాం కదా, మనం కూడా మాట్లాడినాం కదా. మరి వీళ్ళకి మాత్రమే ఇచ్చి ఆఖరికి వీళ్ళకి పాలాభిషేకాలు నీలాభిషేకాలు రేవంత్ రెడ్డి గారికి ఎవరు చేస్తలేరు. సొంత పార్టీ కార్యకర్తలే మీరు చూడండి, లీడర్లే ఎవరైతే రేవంత్ రెడ్డి గారి అనుచరులు ఉన్నారో, రేవంత్ రెడ్డి నమ్ముకొని ఉన్న వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళే పాలాభిషేకాలు చేస్తున్నారు. చేయాల్సింది ఎవరు? అసలు సిసలైనటువంటి రైతులు. మరి వాళ్ళు ఎవరు కనబడతలేరు. మరి వీళ్ళే ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు కదా చేయాలి. నిజంగా సంతోషంగా ఉంటే చేయాల్సింది ఎవరు? రైతులు చేయాలి. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమే. ఏంటో సరిగ్గా ఇది చదివేటప్పుడే నాకు దగ్గు వస్తుంది. ఏమంటున్నారండి? కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అట. శిలాశాసనం ఏమో కానీ ఆ శిలా పలకాల మీదనే ఈ పేర్లు ఉండేటట్టు మరి ప్రణాళికలు చేస్తారో ఏం పాడో అర్థమవుతలేదు. ఒకేసారి 1,00,000 రుణమాఫీ, పాస్బుక్కే ప్రామాణికం, అసాధ్యమన్న విపక్షాల మాటలను మేము పట్టించుకోలేదు. సవాల్ విసిరిన వారి రాజీనామాను నేను కోరడం లేదు. వరంగల్ విజయోత్సవ సభకు రాహుల్. రుణమాఫీ ఫస్ట్ ఫేజ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. 10 మంది రైతులకు చెక్కుల పంపిణీ. విపక్షాల మాయ మాటలను నమ్మద్దు. రైతులతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం. రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. నిధులు పెండింగ్లోని అంశాలపై డిస్కషన్. అక్కడనే కూర్చో రేవంత్ రెడ్డి గారు, ఇంకా మీరు అక్కడే కూర్చోండి రేవంత్ రెడ్డి గారు. బెస్ట్. సోనియాతోనూ ప్రత్యేక సమావేశం. రుణమాఫీ అమలుపై వివరణ. వరంగల్లో విజయోత్సవ సభకు రావాల్సిందిగా రాహుల్కు ఆహ్వానమట. ఏఐపై 20 ఏళ్ల రోడ్ మ్యాప్. వాటర్ ఇవ్వండి, వాటర్ లేదు ఇక్కడ. ఏఐపై 20 ఏళ్ల రోడ్ మ్యాప్. గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలి. E&Y సంస్థలకు మంత్రి శ్రీధర్ బాబు రిక్వెస్ట్.
సైబర్ సెక్యూరిటీలో శిక్షణ అవగాహన ప్రోగ్రామ్స్. బ్రిటిష్ హై కమిషన్ ముందుకు రావడం అభినందనీయం. మంత్రి. గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలు వాయిదా. మరి ఎందుకు అరెస్ట్ చేసిరు? వీళ్ళందరినీ తీసుకపోయి లటక్కున జైల్లో పెట్టిరట రాత్రికి రాత్రి. ఆ దిశగా ప్రభుత్వం యోచిస్తుంది. ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి నిరుద్యోగులతో కాంగ్రెస్ నేతల భేటీ. 25 నెలల్లో డబుల్ ప్రాఫిట్. ఎక్కువ వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి డబ్బులు వసూలు. ప్రతి నెల ఖాతాలో జమ చేస్తామంటూ మాయమాటలు. సొంత పెట్టుబడి లేకుండానే భూ విక్రయాలు, వ్యాపారాలు. పల్లె పట్నం తేడా లేకుండా తిరుగుతున్న ఏజెంట్లు. బాండ్ పేపర్పై అగ్రిమెంట్, పోస్ట్ డేటెడ్ చెక్కులు సైతం. ప్రకాష్ గ్రూప్, ఆర్ఎస్ డెవలపర్స్ దందా. 15 నెలల్లో 50% ఇస్తాం. రియల్ సంస్థలు, చిట్ ఫండ్ కంపెనీల వినూత్న దందా. ఈ దందాని నమ్మి మోసపోవడం మన తప్పు. మోసం చేసేటోడిది కాదు తప్పు ఈ రోజులల్లో. సో మోసపోయేటోడిది తప్పు ఈ రోజులలో. మోసపోయేటోడిది తప్పు, గుర్తుపెట్టుకోండి. ఘోర రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్, 3 మృతి, 25 మందికి గాయాలు. ఉత్తరప్రదేశ్లో ఘటన. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం. యూపీ సీఎం. ఘటనకు మోడీనే బాధ్యత వహించాలి, ఖర్గే. టోల్ రెట్టింపు. వాహనానికి ఫాస్టాగ్ స్టిక్కర్ లేకుంటే డబుల్ ఛార్జ్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటన. కొందరి నిర్లక్ష్యం వల్లే టోల్ వద్ద భారీగా రద్దీ అంటున్న వివరణ. సమస్యను తగ్గించేందుకు ఈ నిర్ణయం అంటూ క్లారిటీ. హరీష్ని రాజీనామా పత్రం ఎక్కడ? రుణమాఫీని జీర్ణించుకోలేకే ప్రభుత్వంపై విమర్శలు. రైతులను అనవసరంగా అయోమయానికి గురి చేయొద్దు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సో ఏమైనా కొత్త విషయాలు ఉంటే చూద్దాము. ఈనాడు కూడా అన్నిట్లో ఇవే వార్తలు ఉన్నాయి. సేమ్ ఇంటింటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని. ఎందుకు? నువ్వు నిజంగా చేస్తే ఎవరైనా బాధపడతారా? సంతోషపడతారు. ఇంటింటికి 6 గ్యారెంటీలు కార్డులు కూడా ఇచ్చిర్రు. మళ్ళీ ఏం జరుగుతుంది 6 గ్యారెంటీల వల్ల? మిగిలిన సీట్లకు 26 నుంచి కౌన్సిలింగ్. సెబాష్ డాక్టర్. కొండలు ఎక్కి వాగులు దాటి ఆదివాసీలకు వైద్య సేవలు. ఆదర్శంగా ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య. జలవనరుల పరిరక్షణపై ఏఐ. రామోజీరావు జీవితాంతం ప్రజాపక్షమే. నిన్న కూడా రాసిరు కదా ఇదే. నిన్న పేపర్ పెట్టినావు. నెక్స్ట్ ఆదాబ్ చూసినట్టయితే సాగు దండగ కాదు పండగ. ఎన్ని అబద్ధాలు వచ్చినా 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే శిలాశాసనమే. 1,00,000 వరకు తొలి దశలో రుణాల మాఫీ. సచివాలయం నుంచి అట్టహాసంగా ప్రారంభం. తొలి దశలో 11.5 లక్షల మంది లబ్ధి. 1,00,000 లోపు రుణాలకు 6,098 కోట్ల జమ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్కే సాధ్యం. హామీ ఇచ్చిన వరంగల్లోనే రాహుల్ కృతజ్ఞత సభ. హరీష్ మిమ్మల్ని రాజీనామా అడగడం సీఎం రేవంత్. రుణమాఫీకే వినియోగించాలి, ఇతర అప్పులకు వాడద్దు. నిర్దేశించిన లక్ష్యం మేరకే ఉపయోగించాలి. బ్యాంకర్ల సూచన. రుణమాఫీపై బ్యాంకర్లతో బట్టి. సో డిఎస్సి వాయిదాపై హైకోర్టులో విచారణ. కేసేసిన 10 మందిలో ఒక్కరు కూడా హాల్ టికెట్లు ఇవ్వరా ప్రశ్నించిన హైకోర్టు. ఆగస్టు 28కి వాయిదా. ఈ లోపలనే మొత్తం అంతా అయిపోతుంది. జై తుస్సు జై శ్రీమన్నారాయణ. ముందు నిర్మాణం తర్వాత పర్మిషన్. కొత్త నిబంధనలు తీసుకొచ్చిన దమ్మాయిగూడ కమిషనర్ రాజమల్లయ్య. దమ్మాయిగూడ మున్సిపాలిటీల ఇష్టారాజ్యం. అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్. పర్మిషన్ లేకుండానే స్కూల్ బిల్డింగ్. 90% నిర్మాణం. మామూళ్ళ మత్తులో మున్సిపల్ అధికారులు. దరఖాస్తును తిరస్కరించిన హెచ్ఎండిఏ. చోద్యం చూస్తుండడంపై స్థానికుల ఆగ్రహం. సిడిఎంఏ కమిషనర్ దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ నిధుల నుండి తొలగించాలని ప్రజల డిమాండ్. లక్షల జీతం తీసుకుంటూ ఉద్యోగం చేస్తున్న ఆఫీసర్లు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం పనిచేయలేకపోవడం శోచనీయమట.
ఒక్కరోజు రాస్తున్నారు వార్త, రెండో రోజు ఎందుకు రాయట్లే మరి వీళ్ళ గురించి అనేది నా క్వశ్చన్. ఇట్లాంటి మున్సిపల్ కమిషనర్లు అందరూ అంతే, ఎవడు సక్కైనోడు కాదు, అందరు సుధపూసలే, అందరు బల కింద చేతులు పెట్టేటోళ్ళే. వీళ్ళకి సపోర్ట్ ఎవరంటే కార్పొరేటర్లు. అంటే కార్పొరేటర్ అంటే అర్థమైంది ఈ గల్లీని మంచిగా తీర్చిదిద్దడం కదా. కానీ వీళ్ళేంది కార్పొరేటర్స్ అర్థమే మార్చేసారు. కార్పొరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు కోఆపరేషన్. రోగానికే రోగం, అక్రమంగా మూసి నీళ్లు తరలిస్తున్న పరిశ్రమ. యాదాద్రి జిల్లాలో మరో పైప్లైన్ నిర్మాణం. జాలు కాల్వ నుండి గ్రామాల మీదుగా పైప్లైన్. గ్రామస్తుల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయం. పైప్లైన్ నిలిపివేసి గ్రామసభ తీర్మానం తీసుకోవాలని డిమాండ్. దివీస్ కంపెనీకి నీళ్లు గతి లేక మూసి నీళ్ళ వాడకం. అప్రమత్తంగా ఉండండి, రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు. అధికారులకు పలు ఆదేశాలు. సిఎస్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష. మేడం మీరు మాత్రం అప్రమత్తంగానే ఉన్నారు కదా. గత ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా చీఫ్ సెక్రటరీగా, ఈ ప్రభుత్వంలో కూడా చీఫ్ సెక్రటరీగా ఉన్నోళ్ళే ఉన్నారు, ఏ మార్పు కాలే. కబ్జాదారుల భూదాహం, అధికారుల ధనదాహం. గాగిల్లాపూర్లో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి స్వాహా. రెవెన్యూ అధికారుల తీరుతో హారతి. కర్పూరంలా కరిగిపోతున్న ప్రభుత్వ భూమి. కబ్జాదారులకు కొమ్ముగాస్తున్న అధికారులపై విచారణ చేపట్టాలని స్థానికుల డిమాండ్. సో వివిధ రకాల దాహాలు ఉంటాయి. తప్పికతో అలమటించిపోతున్న వారికి ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఇచ్చామంటే అమృతంలా భావించి సేవిస్తారు, మంచి దీవెనలు అందిస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాహం అంతులేనిది, అవినీతిమయంతో కూడుకున్నది. అదే అధికారుల ధనదాహం, కబ్జాకోర్ల భూదాహం. మేడ్చల్ జిల్లా దుండిగల్ మండలం గాగిర్లాపూర్లో ఒక అంతులేని అవినీతి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. సో ఇది 6 గ్యారంటీలు అమలు చేసేసినాం. 10 ఏళ్ల అద్భుతం. కేసీఆర్ హయాంలో తెలంగాణ గణనీయ పురోగతి. 2023-24 నివేదికలో నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం. పేదరిక నిర్మూలనలో దేశంలోనే 2వ ర్యాంక్. విద్యుత్ సరఫరాలో అగ్రగామిగా రాష్ట్రం. 8 విషయాల్లో జాతీయ సగటు కంటే ముందంజ. డజను కీలక అంశాల్లో ఎంతో మెరుగు. మంచిదే కదా. నెక్స్ట్ 13 హామీలు అమలు చేయి, అప్పుడే 6 గ్యారంటీలు పూర్తి. ఆగస్టు 15 కల్లా చెప్పినవన్నీ కూడా చేస్తే సవాలుకు సిద్ధం. చేయలేకపోతే సీఎం పదవికి రిజైన్ చేస్తావా? సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్. ఎవరికి రిజైన్ చేస్తారు? రైతు బంధు పైసలు రుణమాఫీకి 7,000 కోట్ల రైతు బంధు నిధులు దారి మళ్లించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసానికి ఇదే పరాకాష్ట. 40 లక్షల మంది అర్హుల్లో 11 లక్షల మందే ఎంపిక. గత రుణమాఫీ లబ్ధిదారులతో పోల్చితే 4వ వంతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. కుక్కల కట్టడికి ఏం చేశారు? ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలు ఇవ్వండి, రేపటిలోగా నీట్ యూజీ రిజల్ట్ ఇవ్వాలని సుప్రీం ఆదేశం. సో డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందంట. ఇక V6 ఆంధ్రజ్యోతి కూడా V6 కూడా గిదే రాస్తుంది. ఊరూరా మాఫీ సంబరము. ఆ సంబరాలు చేసేది మొత్తం కార్యకర్తలే, నిజమైన రైతులు ఎవరు చేస్తలేరు. కేసీఆర్ 10 ఏళ్ళ చేయనిది 7 ఏళ్ళలో చేసినమాట. మరి రైతు భరోసా ఏమైంది? కుక్కల దాడులు ఆపేందుకు ఏం చేస్తారు? పరిష్కార మార్గాలతో విచారణకు రండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. గ్రూప్ 2 వాయిదా యోచనలో సర్కార్. డిఎస్సికి 82% హాజరట. హాజరువి మాత్రం రాస్తావు నువ్వు, వీళ్ళ బాధలు మాత్రం రాయవు, అంతే కదా. భద్రాద్రి జిల్లాలో కుండపోత. ఉప్పొంగిన పెదవాగు. వరదలో చిక్కుకున్న 20 మంది పశువులు, కాపర్లు. హెలికాప్టర్ల ద్వారా కాపాడిన ఆఫీసర్లు. అశ్వారావుపేటలో అత్యధికంగా 15 సెంటీమీటర్లు వర్షపాతం. అయితే ఫైనల్గా నేను చెప్పేది